While they were on their way, Matthew 28 verse 11, behold, some of the guard came into the city and reported to the chief priests all that had happened. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. మత్తయి సువార్త 28:11. And they said, hey, there was an earthquake and an angel came and rolled away the stone. And వారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, పరలోకము నుండి దేవదూత దిగి వచ్చి ఆ దేవదూత చేత రాయి పొర్లించబడింది, మహా భూకంపం కలిగింది. we were just frightened and the body just rose up. మేమెంతో భయపడ్డాము, ఆ శరీరము తిరిగి లేపబడింది. They didn't see the body, but they couldn't see it. వాళ్ళు దేహమును చూడగోరారు, కానీ ఆ దేహము వాళ్ళకు కనపడలేదు. And when they had assembled with the elders and council together, verse 12, they gave a large sum of money. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చారు. Here's bribery and corruption. ఇక్కడ లంచం, అవినీతి ఉంది. To the soldiers and said, you must tell people that his disciples came by night and stole him away while we were asleep. ఈ విధంగా చెప్పమని సైనికులతో చెప్పారు. మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకుని పోయిరని మీరు చెప్పమన్నారు. It's a crime for a Roman soldier to be asleep when he's on duty. ఒక రోమా సైనికుడు తన విధిలో ఉండగా నిద్రపోవటం అనేది నేరం. No Roman soldier would dare to do that. ఏ రోమా సైనికుడు కూడా ఆ విధంగా చేసే ధైర్యం ఉండదు. But what could they say? కానీ వాళ్ళు ఏం చెప్పగలరు? Couldn't say that the disciples, the fishermen came and overpowered the Roman soldiers and took the body. చేపలు పట్టుకుండే ఈ శిష్యులు వచ్చి రోమా సైనికులను ఓడించి దేహాన్ని తీసుకుని వెళ్లారు అని ఎలా చెప్తారు? Nobody would believe that. ఆ విధంగా చెప్తే ఎవరు నమ్మరు. And God said, hey, what if Pilate hears that we were asleep? అప్పుడు ఆ సైనికులు ఈ విధంగా అన్నారు, ఒకవేళ మనం నిద్రపోతున్నామని పిలాతుకు తెలిస్తే ఏమవుతుంది? He said, don't worry, we'll talk to the governor and keep you out of trouble for saying that you were asleep. ఇది అధిపతి చెవినబడిన ఎడల మేము అతని సమ్మతపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతునని చెప్పిరి. And those soldiers were happy to take the money. ఆ సైనికులు డబ్బును తీసుకోవటానికి ఎంత సంతోషించారు. And they did exactly as they were instructed, that we were asleep and the disciples came and stole the body away. కాబట్టి వాళ్ళు ఏదైతే చెప్పమన్నారో వీళ్ళు చెప్పారు, మేము నిద్రపోతూ ఉండగా ప్రభు యొక్క శిష్యులు వచ్చి దేహాన్ని తీసుకుని వెళ్లిపోయారని. Right from the beginning, there's been lying on the part of religious people. కాబట్టి ప్రారంభం నుండి కూడా మనం చూస్తున్నాం ఈ మత నాయకుల్లో ఎంతో అబద్ధం అనేది ఉంది. Religious people tell so many lies in order to defend their cause. మతానుసారులు వాళ్ళు చెప్పేది సమర్థించుకోవటానికి అనేక అబద్ధాలు ఆడుతూ ఉంటారు. People of all religions, including nominal Christians, they tell lies. అన్ని మతాల్లో ఉండేవారు, నామకార్థపు క్రైస్తవులు కూడా అబద్ధాలు చెప్తూ ఉంటారు. Whenever you tell a lie, you know that the father of the lie is Satan. నీవు అబద్ధం ఎప్పుడాడినా కానీ గుర్తుంచుకో, అబద్ధాలకు జనకుడు సైతానని. Jesus said the devil is the father of all lies. అపవాది అబద్ధాలకు తండ్రి అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. Jesus said, I am the truth. నేనే సత్యమును అని ప్రభు చెప్పాడు. And you see lying right at the beginning here in the resurrection. కాబట్టి ఇక్కడ పునరుద్ధానములో ప్రారంభం నుండే అబద్ధాన్ని మనం చూస్తున్నాం. And so we see here that the resurrection, as I said, is the most important thing that ever happened. పునరుద్ధానం అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంఘటన అని నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ మనం పునరుద్ధానాన్ని చూస్తూ ఉన్నాం. And this is what gives us hope. ఇది మనకు నిరీక్షణను కలుగజేస్తుంది. If you turn to 1 Corinthians in chapter 15, there's a great chapter there on the resurrection. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే ఇది పునరుద్ధానాన్ని గురించిన గొప్ప అధ్యాయము. 1 Corinthians in chapter 15, it speaks here about the importance of the resurrection. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఈ అధ్యాయంలో పునరుద్ధానమును గురించిన ప్రాముఖ్యత వ్రాయబడింది. He appeared, it says, after the resurrection, verse 6, to 500 brethren. 15వ అధ్యాయం 6వ వచనము. ఆయన పునరుద్ధానమైన తర్వాత 500 మందికి సహోదరులకు ఒక్క సమయమందే కనపడెను. Do you know that Jesus never appeared to an unbeliever after his resurrection? మీకు తెలుసా, యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానమైన తర్వాత ఒక్క విశ్వాసి కూడా కనపడలేదు. He didn't have any cheap desire to go and stand before Pilate and say, hey, you killed me, here I am. ఆయన పిలాతు దగ్గరికి వెళ్లి, చూడు నువ్వు నన్ను చంపావు కానీ నేను ఇక్కడున్నాను అని రుజువు చేసుకునే చౌకబారు ఆలోచన లేవు. He didn't have the desire to go and stand before Annas and Caiaphas and Herod and all those people and say, you tried to kill me, here I am. అన్న, కయప, హేరోదుల దగ్గరికి వెళ్లి మీరు నన్ను చంప ప్రయత్నించారు కానీ నేను ఇక్కడున్నాను అని వాళ్ళకి రుజువు పరుచుకోవాలని ఆలోచన లేదు ప్రభువుకి. Why didn't he do that? ఎందుకు ఆయన ఆ విధంగా చేయలేదు? Don't we have a desire for this type of cheap publicity and to score 1 point over somebody?
మనకు ఇలాంటి చౌకబారు ప్రచారం చేసుకొని వేరే వాళ్ళకంటే మనం శ్రేష్ఠులు అని చూపించుకోవాలనే కోరిక లేదా? He never had any such desire. ఆయన అటువంటి కోరికలను ఏమీ కలిగి లేరు. He appeared to people, but all the people he appeared to were believers. ఆయన ప్రజలకు కనపడ్డారు, కానీ ఆయన కనపడిందంతా కూడా విశ్వాసులకు మాత్రమే. That's very significant. ఎంతో ప్రాముఖ్యమైన విషయం. He appeared to 500 brothers, but not one of those unbelievers. ఆయన 500 మంది సహోదరులకు కనపడ్డాడు, కానీ ఒక్క అవిశ్వాసికి కూడా కనపడలేదు. Because he didn't want to score any cheap points over others. ఎందుకంటే ఆయన వేరే వాళ్ళకంటే ఏదో నేను గొప్పవాడిని అని చూపించుకోవాలనే కోరిక ఏమాత్రం లేదు. If they repented of their sins, they could trust him. వాళ్ళ పాపముల గురించి వాళ్ళు మారు మనసు పొంది పశ్చాత్తాపడినట్లయితే ఆయన వాళ్ళు నమ్మి ఉండేవాళ్లే. He told Thomas, "Blessed are those who have not seen and have believed." తోమాతో ప్రభు ఈ విధంగా చెప్పాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. You believe, he told Thomas, because you've seen me. Put your hands into my fingers. తోమాతో ప్రభు ఈ విధంగా చెప్తున్నాడు, నీవు నన్ను చూస్తున్నావు కాబట్టి నమ్ముతున్నావు, నీ వేలు నా అరచేతిలో పెట్టి చూడు. Is that the more blessed thing? అది గొప్ప ధన్యకరమైన సంగత. What did he say about believing in him? ఆయన్ను నమ్మటం గురించి ఆయన ఏం చెప్తున్నాడు? He said in John chapter 20 to Thomas, "Blessed are those," John 20:29, "who have not seen me and believed." యోహాను సువార్త 20:29 తోమాతో ప్రభు ఈ విధంగా చెప్తున్నాడు, నన్ను చూడక నమ్మిన వారు ధన్యులు. We are in that category. మనం ఆ జాబితాలో ఉన్నాం. We have not seen the risen Jesus, but we believe. పునరుత్థానుడైన క్రీస్తును మనం చూడలేదు, కానీ అయినా నమ్ముతున్నాం. Do you know that you are more blessed than those who actually saw the physical resurrected Jesus? పునరుద్ధానుడైన క్రీస్తును భౌతికంగా చూసిన వాళ్ళకంటే కూడా నీవు ఎక్కువ ధన్యుడివని నీకు తెలుసా? That's what he said. అదే ఆయన చెప్పాడు. And because he said it, I believe it. ఆయన చెప్పాడు కాబట్టి నేను నమ్ముతున్నాను. I believe with all my heart that I am more blessed than those people who saw the physical resurrected Jesus. నా హృదయం అంతటితో నేను నమ్ముతున్నాను, భౌతికంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం చూసిన వారందరికంటే కూడా నేను ఎక్కువ ధన్యుడును. Some of us would have think, boy, I would have liked to have been there at the resurrection to see him coming after his resurrection. మనలో కొంతమంది అనుకుంటాం, యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం అయ్యేటప్పుడు అక్కడ నేను ఉంటే బాగుండేది, ఆయన ఎలా వస్తున్నాడో చూస్తే బాగుండేదని. No, you're more blessed when you didn't see. కాదు, నీవు చూడక నమ్మితేనే ఎంతో ధన్యుడువు. Those are the words of Jesus. ఇవి యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు. And it must be true in some way. కాబట్టి ఏదో ఒక విధంగా ఇది నిజమవుతుంది. And in 1 Corinthians 15 it says that if in this life only we have hope for death, then we are of all men most miserable. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందుము. No, we have hope for the future because of the resurrection of Christ. క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని బట్టి మనకు ఈ జీవిత కాలం మట్టుకే కాదు, భవిష్యత్తును బట్టి కూడా నిరీక్షణ ఉంది. First Christ at his coming, verse 23, we will be resurrected with him, and then comes the end. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. And death has already been destroyed by the resurrection of Christ. క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని బట్టి మరణము నశింపజేయబడింది. Satan's power has been destroyed. సైతాను యొక్క శక్తి నశింపజేయబడింది. The resurrection proved so many things. పునరుద్ధానము అనేక విషయాలను రుజువు చేసింది. That all that Jesus said was true. యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా సత్యములే. And it's the resurrection that proves that we've got hope for the future. మనకు భవిష్యత్తు గురించి నిరీక్షణ ఉంది అని రుజువు చేసేది పునరుద్ధానమే. If it were not for the resurrection, like it says here, we would be of all men most miserable. And పునరుద్ధానము అనేది లేనట్లయితే ఇక్కడ చెప్పబడినట్లుగా ఈ జీవిత కాలం మట్టుకే మనం నిరీక్షించిన ఎడల మనము అందరికంటే కూడా దౌర్భాగ్యులంగా ఉంటాం. He says, that's why I'm willing to face all types of dangers, because I know there's a resurrection from the dead. అందుకే నేను అన్ని రకాల ప్రమాదాలను ఎదుర్కోవటానికి సిద్ధపడి ఉన్నాను, ఎందుకంటే మృతుల పునరుద్ధానం ఉందని నేను నమ్ముతున్నాను. Let me show you another verse in Acts 24. అపొస్తలుల కార్యములు 24వ అధ్యాయంలో మరొక మాట మీకు చూపిస్తాను. In Acts 24 he says in verse 15, he says, I have an absolute hope that there's going to be a resurrection one day of the righteous and the wicked. అపొస్తలుల కార్యములు 24వ అధ్యాయం 15వ వచనంలో ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానము కలగబోచున్నదని నేను నిశ్చయంగా నమ్ముచున్నాను. And because of this, what do? I keep my conscience absolutely clear before God and before men.
కాబట్టి దీన్ని బట్టి నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. So if you really believe there's going to be a resurrection and you're going to experience a resurrection too, కాబట్టి పునరుద్ధానం ఉంటుందని నీవు నిజంగా నమ్మినట్లయితే నీకు కూడా పునరుద్ధానం ఉంటుంది. the evidence of that is that you will keep your conscience absolutely clear. దానికి రుజువు ఏంటంటే నీ మనస్సాక్షిని నీవు నిర్దోషమైనదిగా ఉంచుకుంటావు. Otherwise we can say I nominally believe there's going to be a resurrection. లేనట్లయితే ఏదో పునరుద్ధానం ఉందని నేను ఏదో మామూలుగా నమ్ముతున్నాను అని నీవు చెప్తావు. If you really believe there's going to be a resurrection of the righteous and a resurrection of the wicked, then you will do one thing. నీతిమంతులకు అనీతిమంతులకు పునరుద్ధానం ఉంది అని నీవు నిజంగా నమ్మినట్లయితే నీవు ఒక విషయాన్ని చేస్తూ ఉంటావు. Exactly like it says in Acts 24:16, you will do your very best to maintain a blameless conscience before God and before men. అపొస్తలుల కార్యములు 24:16 చెప్పబడినట్లుగా దేవుని ఎదుటను మనుషుల ఎదుటను నీ మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు నీకు చేతనైనంత మట్టుకు ప్రయత్నం చేస్తూ ఉంటావు. It's one thing to say I theoretically believe in the resurrection of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధారాన్ని నేను నమ్ముతున్నాను అని ఏదో ఒక సిద్ధాంతపరంగా నమ్మటం వేరు. It's quite another thing to actually believe it deep down in our heart. మన హృదయాంతరంగంలో నిజంగా నమ్మటం వేరు. In the head to believe, the devil knows. కేవలం బాహ్య సంబంధమైన జ్ఞానం కలిగి నమ్మటం అనేది అపవాది కూడా నమ్ముతాడు. So if you ask the devil, do you believe Jesus rose from the dead? Of course he knows it. నీవు అపవాదిని ఈ విధంగా అడిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానం అయ్యాడని నీకు తెలుసాడు, నాకు తెలుసు అంటాడు. Every demon in hell knows it and trembles at that truth. నరకంలో ఉన్న ప్రతి దయ్యము కూడా ఆ సత్యాన్ని విని ఆ సత్యాన్ని బట్టి భయపడి వణుకుతూ ఉంటారు. But if you believe it in your heart, you believe that there'll be a resurrection of the righteous and another resurrection of the wicked. నీతిమంతుల పునరుద్ధానము అనీతిమంతుల పునరుద్ధానము ఉందని నీవు నిజంగా నమ్మినట్లయితే, and not everybody is going to be in the resurrection of the righteous. అందరూ కూడా నీతిమంతుల పునరుద్ధానంలో పాలు పంచుకోరని నీవు నమ్మినట్లయితే, how are you going to make sure that you're going to be in the resurrection of the righteous and not in the resurrection of the wicked? నీవు అనీతిమంతుల పునరుద్ధానంలో కాకుండా నీతిమంతుల పునరుద్ధానంలో నీవు ఉంటావని నీకు ఏ విధంగా నిశ్చయిత వస్తుంది? Well, there's nobody who could tell us better than Paul himself. పౌలు కంటే కూడా ఎవరు దీన్ని శ్రేష్టంగా చెప్పలేరు. He says, in view of this hope that there'll be a resurrection of the righteous. ఈ నిరీక్షణను బట్టి నీతిమంతుల పునరుద్ధానము కలగబోచున్నది. And I want to be in that resurrection and not in the resurrection of the wicked. నేను ఆ నీతిమంతుల పునరుద్ధానంలో ఉండాలనుకుంటున్నాను, అనీతిమంతుల పునరుద్ధానంలో కాదు. I do my best always to maintain a blameless conscience before God and before men. దేవుని ఎదుటను మనుషుల ఎదుటను ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని నిర్దోషంగా ఉంచుకున్నట్లు నేను నాకు చేతనైనంత మట్టుకు అభ్యాసం చేస్తాను. What does that mean? ఏంటి దాని అర్థం? That means whenever Paul's conscience pricked him about anything that he felt had violated God's law or the life of Christ, దేవుని యొక్క ఆజ్ఞకు కానీ క్రీస్తు యొక్క జీవమునకు కానీ నేను ఏదైనా అతిక్రమించాను అని పౌలు యొక్క మనస్సాక్షిలో ఏదైనా అనిపించినప్పుడు, he would immediately confess it and ask God to forgive it and cleanse in the blood of Christ. వెంటనే దేవుని దగ్గర ఒప్పుకొని క్రీస్తు యొక్క రక్తంలో దాన్ని కడగమని వేడుకునేవాడు. And if he felt he had hurt somebody, he would go immediately to that person and ask forgiveness and set it right. ఏ వ్యక్తినైనా గాయపరిచినట్లయితే వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి క్షమాపణ అడగమని వేడుకుంటాడు. If somebody had done some harm to him and he had a little unforgiving spirit in his heart, he'd immediately get rid of it and forgive that person. ఎవరైనా ఆయన్ను గాయపరిచినప్పుడు ఆ వ్యక్తి మీద ఏమైనా క్షమించలేని ఆత్మ కలిగి ఉన్నట్లయితే వెంటనే దాన్ని విడిచిపెట్టి ఆ వ్యక్తిని క్షమిస్తాడు. He'd make sure his conscience is always clean. తన యొక్క మనస్సాక్షిని ఎప్పుడు కూడా పవిత్రంగా నిర్దోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. It's like when a thorn gets into your foot, you don't wait to pull it out. నీ కాల్లో ముళ్ళు గుచ్చుకున్నట్లయితే దాన్ని తీసివేయటానికి నువ్వేమీ వేచి ఉండవు. You pull it out immediately. దాన్ని వెంటనే తీసివేస్తావు. That's how we must keep our conscience. మన మనస్సాక్షిని కూడా అదే విధంగా మనం పెట్టుకోవాలి. And that's the way anyone who believes in the resurrection will keep his conscience. కాబట్టి పునరుద్ధానమందు విశ్వసించే ఎవరైనా కూడా వాళ్ళ మనస్సాక్షుల్ని ఈ విధంగా పెట్టుకోవాలి. As far as I'm concerned, the only way I can say I believe in the resurrection is that I keep my conscience clear. కాబట్టి నాకు తెలిసినంత వరకు కూడా నేను పునరుద్ధానాన్ని నమ్ముతున్నాను అంటే ఒకే ఒక మార్గం ఏంటంటే దానికి నా మనస్సాక్షిని నిర్మలంగా ఉంచుకోవటమే. If you don't keep your conscience clear, your faith in the resurrection is only theoretical.
నీవు నీ మనస్సాక్షి నిర్మలంగా ఉంచుకోకుండా ఉన్నట్లయితే నీవు పునరుద్ధానాన్ని నమ్ముతున్నా కూడా అది కేవలం సిద్ధాంతపరమైందే. So may God help us to live according to the things that Jesus taught. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏవైతే సంగతులు బోధించారో వాటి ప్రకారం మనం జీవించినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక.